ఇప్పుడు సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. బోయింగ్ విమానాలపై అనేక విమర్శలు వస్తున్నాయి. గతంలోనూ బోయింగ్ సేఫ్టీపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక 787 డ్రీమ్ లైనర్ విమానాల్లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. 2009లో తొలి డ్రీమ్ లైనర్ను బోయింగ్ సంస్థ డెలివరీ చేసింది. సుదూర ప్రాంతాలకు అత్యధిక మంది ప్రయాణికులను తీసుకువెళ్లేలా వీటిని తయారు చేశారు. అయితే దాదాపు 1148కి పైగా డ్రీమ్ లైనర్ విమానాలను విమానయాన సంస్థలు వినియోగిస్తున్నాయి. ఎయిర్ ఇండియా వద్ద ఇప్పటికే 34 డ్రీమ్ లైనర్ విమానాలు ఉన్నాయి. గతంలో హైడ్రాలిక్ లీక్, బ్యాటరీ సమస్యలు వచ్చినా కూడా బోయింగ్ సంస్థ పట్టించుకోలేదు. ఇండోనేషియా, ఇథియోపియాల్లో బోయింగ్ విమానాలు ప్రమాదాలకు గురయ్యాయి. విమానాల లోపాల నుంచి తప్పించుకునేందుకు బోయింగ్ సంస్థ అనేక అడ్డదారులు తొక్కింది. ఇప్పటికే బోయింగ్ సంస్థ అక్రమాలపై అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ అభియోగాలు కూడా మోపారు. నాసీ రకం విమానాలు తయారు చేసి అడ్డదారులు తొక్కినట్లు గుర్తించారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర సిద్ధంగా ఉన్నారు. రాజేంద్ర, ఎన్ని రకాల లోపాలు ఉన్నప్పటికీ కూడా డబ్బుల కోసం అడ్డదారులు తొక్కుతూ కూడా బోయింగ్ సంస్థ ఈ విమానాలను నడుపుతూ ఉంది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని విదేశాలు సైతం చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం దీన్ని ఎలా చూడాలి? చందు, తప్పకుండా. ఎందుకంటే సుదూర ప్రాంతాలకు తీసుకువెళ్ళే ప్రయాణికుల కోసం డ్రీమ్ లైనర్ విమానాలను బోయింగ్ సంస్థ తయారు చేస్తుంది. అంటే మొట్టమొదటిసారిగా 2009 సంవత్సరంలో ఈ బోయింగ్ అనేటువంటి సంస్థ డ్రీమ్ లైనర్ విమానాలను తయారు చేసింది. అంటే దీని ప్రత్యేకత ఏంటంటే దూర ప్రాంతాలకు, ఇతర దేశాలకు వెళ్ళే ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళే ఆ విమానాలలో సౌకర్యాలు కూడా రూపకల్పన చేసి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళ ప్రయాణం అంటే కొన్ని గంటల ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో ఆ ప్రయాణంలో కూడా వాళ్ళకు ఇబ్బంది తలెత్తకుండా సులభతరంగా వాళ్ళు ప్రయాణికి ఇబ్బంది కాకుండా తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే బోయింగ్ సంస్థ 2009లో డ్రీమ్ లైనర్ విమానాలను తయారు చేయడం మొదలుపెట్టి ప్రారంభించింది. అయితే అంటే ఇప్పటి వరకు 1148 డ్రీమ్ లైనర్ విమానాలను విమానయాన సంస్థలు వినియోగిస్తున్నాయి. అంటే భారతదేశం కూడా ఇప్పటి వరకు సుమారు 34 డ్రీమ్ లైనర్ విమానాలు కూడా ఎయిర్ ఇండియా వినియోగిస్తున్న నేపథ్యంలో వీటిలో బోయింగ్ సంస్థ తయారు చేస్తున్నా కానీ 2009 నుంచి ఈ సంస్థ విమానాలను సప్లై చేస్తున్నా కానీ వీటిలో ఉన్న లోపాలు పరిశీలించడం మాత్రం కొంత నిర్లక్ష్యంగా ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇండోనేషియా, ఇథియోపియా వంటి దేశాల్లో కూడా ఈ బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానాల్లో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అంటే వాటిలో తరచుగా వచ్చే సాంకేతిక సమస్యలు కానీ, ఆ తర్వాత హైడ్రాలిక్ లీక్ కానీ, అదేవిధంగా బ్యాటరీ ఛార్జింగ్, ఇటువంటి ఈ చిన్న చిన్న ఉన్న లోటుపాట్లు కూడా సరి చేసేందుకు వారు ఆ సంస్థ అశ్రద్ధ చూపిస్తున్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే అమెరికా అలాంటి దేశాలు కూడా వారి అంటే నాసిరకం విమానాలు తయారు చేసిన బోయింగ్ సంస్థ అనే ఆరోపణ నేపథ్యంలో వారికి సుమారు $250 కోట్ల చెల్లించిన పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో అంటే ఈ లోపాలు మొత్తం కూడా అంటే బోయింగ్ సంస్థ డ్రీమ్ లైనర్ విమానాలను తయారు చేసిన కానీ వాటిలో వచ్చేటువంటి లోటుపాట్లు, సాంకేతిక సమస్యలు, ఇబ్బందులు కూడా వాటిని పరిష్కరించడంలో ఆసక్తి చూపటం లేదనేటువంటి ఆరోపణలు మూటకొట్టిన నేపథ్యంలో గుజరాత్లో జరిగిన ప్రమాదంలో కూడా బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానమే ఉన్నది. దీంట్లో సుమారు 300 మంది ప్రయాణికులు ప్రయాణించే అవకాశం ఉంది. ఇలాంటి అంటే పెద్ద సంఖ్యలో ప్రయాణికులు తీసుకువెళ్ళవచ్చు. అదేవిధంగా దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి ఇంధనం కానీ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేటువంటి ప్రత్యేకతలు ఈ డ్రీమ్ లైనర్ కూడా నేపథ్యంలో ఈ తరచు ప్రమాదాలు సంభవిస్తున్నా కానీ ఈ సంస్థ వాటిని తీర్చడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పేసి ఆరోపణలు తెలుస్తున్నాయి. మన దేశంతో పాటు ఇండోనేషియా, ఇథియోపియా దేశాల్లో కూడా ఇలాంటి ప్రమాదాలు గతంలోనూ సంభవించే వారు కూడా ప్రధానంగా హైడ్రాలిక్ లీక్ అనేది వీటికి ప్రధాన సమస్య ఉంది. దాన్ని సరిచేసి అటువంటి దృష్టి పెట్టడం మాత్రం తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తున్న ఆరోపణలు ఎదుర్కొంటుంది. అదేవిధంగా బ్యాటరీలు కూడా, ఎందుకంటే దూర ప్రాంతాలు కొన్ని గంటల పాటు ప్రయాణించాల్సిన నేపథ్యంలో బ్యాటరీలు కూడా లోపల ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. కానీ వాటి సరిచేసేటువంటి క్రమంలో కూడా అంతగా ఆసక్తి చూపడం లేదని చెప్పేసి ఆరోపణల నేపథ్యంలో మొత్తంగా ఈ బోయింగ్ సంస్థ తయారు చేసేటువంటి డ్రీమ్ లైనర్ విమానాల మీద అనుమానం తలెత్తుతున్నాయి. ఒకవేళ దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇప్పటికే 1048 బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానాలని సంస్థ తయారు చేసి ఇచ్చినా కానీ వాటిలో తలెత్తేటువంటి లోపాలు మాత్రం ఇన్ టైంలో
వాళ్ళు చూడట్లేదు, దాన్ని సరిచేయట్లేదు అనే ఆరోపణ నేపథ్యంలో ఇప్పుడు వాటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంటే ప్రధానంగా ఈ డ్రీమ్ లైనర్ విమానంలో వచ్చేటువంటి సాంకేతిక సమస్యలు ఏంది, ఎక్కువగా ఎలాంటి సమస్యలు వాళ్ళు తలెత్తుతున్నాయి, ప్రయాణికుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునేది, ఇలాంటితో పాటు ఏదైతే క్రూజ్ వాళ్ళు ఉన్నారో పైలట్లు, కో పైలట్లు, అదేవిధంగా ఎయిర్పోర్ట్ అధికారుల వాళ్ళందరి అభిప్రాయం తీసుకుంటూ ఇలాంటి లోటుపాటు సరి చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చందు, రాజేందర్, ముఖ్యంగా నిన్న బోయింగ్ ఎయిర్ప్లేన్స్ సంస్థ ఒక ట్వీట్ కూడా చేసింది. వీఆర్ ఇన్ కాంటాక్ట్ విత్ ఎయిర్ ఇండియా రిగార్డింగ్ ఫ్లైట్ 171 అండ్ స్టాండ్ రెడీ టు సపోర్ట్ దెమ్. ఎయిర్ప్లేన్స్తో దానికి సంబంధించి కూడా ఎయిర్ ఇండియాతో సంప్రదింపులో ఉన్నాం, సహాయానికి సిద్ధంగా ఉన్నాం అంటూ కూడా. అంటే ఈ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. ఇలాంటివి జరిగినప్పుడు రెస్పాండ్ అవ్వడం లేదా సహాయం చేయడం, అలానే టాటాకి సంబంధించి కూడా వాళ్ళు కూడా ఎయిర్ ఇండియాకి సంబంధించి కూడా క్షతగాత్రులుగా వైద్య ఖర్చులు మేము భరిస్తాం, లేదంటే ఎక్స్గ్రేషియా ఇస్తాం, ఇవి కాకుండా ఆ డబ్బులు ఏదో ఏరోప్లేన్ విషయంలో జాగ్రత్తలు తీసుకుని సాంకేతిక సమస్యలు లేకుండా, అదేవిధంగా ఇంజన్లో లోపాలు లేకుండా చూస్తే ఇంత ఎత్తున ఇది జరిగేది కాదు అనేట్టు ఎక్కువ వినిపిస్తోంది. మరి దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు ఉండే అవకాశం ఉంది? అంటే ఖచ్చితంగా మీరు చెప్పినట్లు, ఎందుకంటే ఒక ఫ్లైట్ గాలిలో ఉన్నప్పుడు ఎలాంటి సమస్య తలెత్తకూడదు. ఎందుకంటే ఫ్లైట్ టేకాఫ్ చేసుకునే సమయంలోనే దాని పూర్తి సామర్థ్యంలో పూర్తి స్థాయిలోనే పరీక్షలు చేశారు. అంటే అన్ని రకాల ఇంధనము, తర్వాత వివిధ రకాల పరీక్షలు చేసిన తర్వాతనే ఫ్లైట్ టేకాఫ్ అవుతుంది. అయితే గతంలో జరిగిన ఘటనలు, ఇండోనేషియా కానీ ఇథియోపియా అనే దేశాల్లో జరిగిన ఘటనల తర్వాత కూడా అక్కడ ప్రమాదాలు ఎందుకు జరిగినాయి, సాంకేతిక సమస్యలా లేకపోతే మిగతా సమస్య ఉందా, ఒకవేళ టెక్నికల్ ప్రాబ్లం అయితే ఎలాంటి సమస్య, అంటే హైడ్రాలిక్ లీక్ అవుతుందా, లేకపోతే మిగతా బ్యాటరీ ప్రాబ్లమా, లోపల టెక్నికల్గా ఉన్నటువంటి ఇబ్బందులు తలెత్తాయా, ఆ సమస్య ఏంది, లోపల ప్రయాణికులు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా, లోపల ఉన్నటువంటి ప్రయాణికులకు ఏసీ కానీ కరెంటు కానీ, తర్వాత వాళ్ళు డిస్ప్లే చేసేటువంటి సిస్టమ్స్, ఇలాంటి లోపాలు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనేటువంటి వాటి మీద దృష్టి పెడితే ఇలాంటి సమస్యలు తలెత్తవని చెప్పేసి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా ప్రయాణికులు కూడా అభిప్రాయపడుతున్నారు. అంటే ప్రమాదం జరిగిన తర్వాత దీని మీద దృష్టి పెట్టే బదులు గతంలో జరిగిన ఘటనల్లో దృష్టిలో పెట్టుకొని అలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా దిద్దుబాటు చర్యలు తీసుకుంటే ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్తులో కూడా సంభవించకుండా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా అభిప్రాయపడుతున్న నేపథ్యంలో ఏదైతే ఈ బోయింగ్ సంస్థ ఈ విమానాలు తయారు చేసి ఇచ్చిన వివిధ దేశాలకు ఇస్తున్నా కానీ వాటిలో తలెత్తే ప్రాబ్లమ్స్, వాటి మీద ప్రత్యేక దృష్టి సాధించినట్లయితే ఇలాంటి సమస్యలు తలెత్తవు. మరోవైపు ప్రయాణికుల ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటే ఇంకా విమానాల తయారీలో లోటుపాట్లు ఏమైనా ఫీడ్బ్యాక్ ద్వారా సర్దిద్దే అవకాశం ఉంటుందని చెప్పేసి అభిప్రాయపడుతుంది. ఏదైతే పైలట్లు, కో పైలట్లు ఏదైతే నడుపుతున్నారో వారి అభిప్రాయాలు తీసుకున్నట్లయితే సాంకేతిక పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండే అవకాశం ఉంది. అంటే ప్రధానంగా ప్రమాదం జరిగినప్పుడే కాకుండా గతంలో జరిగిన ప్రమాదాల దృష్టి ఉంచుకొని మళ్ళీ అలాంటి సమస్యలు పునరావృతం కాకుండా దృష్టి సాధిస్తే ఇలాంటి ఘటనలు జరిగేవి కావని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు. చందు, రైట్ రాజేందర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.